వెల్కమ్ బ్యాక్. కాకినాడ జిల్లా ఎఫ్కే పాలెం గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా గ్యాస్ గోడౌన్ నిర్మాణం చేపడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా గ్యాస్ గోడౌన్ నిర్మాణం ఎలా చేపడతారని రైతులు, గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. అయితే కాసులకు కకృతిపడి అధికారులు పర్మిషన్ ఇచ్చారని ఆరోపించారు. పంట కాలువలపైన కల్వర్టు ఎందుకు కట్టారని నిలదీశారు. తాము పొలానికి వెళ్లే మార్గాన్ని సైతం లేకుండా చేసే యత్నం చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. 200 మీటర్ల సమీపంలోనే ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ ఉందని, ఇప్పుడు మరొకటి ఏర్పాటు చేయటం వల్ల ప్రమాదాలు జరిగితే ఎవరు సమాధానం చెప్తారో అధికారులు తెలపాలని డిమాండ్ చేశారు. అయితే జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశామని, కానీ ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సమస్యపైన స్పందించి ఇలాంటి నిర్మాణాలు చేయొద్దని అధికారులకు చెప్పాలని ఎఫ్కే పాలెం గ్రామస్తులు కోరుతున్నారు. ధాన్యం తోలుకెళ్ళినాకే అది తోలుకెళ్ళినాకే వాడుకుంటేవారు తప్ప పరిశ్రమలు పెట్టినాకే అక్కడ వీలు లేదు అంటున్నారు రైతులు. దానివల్ల నిన్న వెళ్ళి అక్కడికి ఆ ప్లేస్ కాడికి వెళ్తే ఆ రోడ్డు లారీలు తిరగడం వల్ల అది శుభ్రం ఎరగబడిపోయింది. అది ఇటుపక్క పొలాలు ఉన్న వాళ్ళు అందరికీ రోడ్డు కానీ కొట్టేసిందంటే మొత్తం పొలాలన్నీ మునిగిపోతాయి. దాన్ని కొద్దిగా ఆలోచించి పరిశ్రమలు రావడం మాకు వ్యతిరేకం కాదు, రావడం మంచిదే. దాన్ని అనుకూలంగా ఉన్నా కాడ పెట్టుకుంటే బాగుంటుందని మా ఆలోచన. అలాగే పక్కన లేబుట్ని చేర్చి కూడా ఉంటుంది. రేపు ఫ్యూచర్లో లేబుట్ కూడా రావచ్చు, దెబ్బ రావచ్చు. పరిశ్రమలు రావడం అన్నీ మాకు సహజమే. ఈ ఎఫ్కే పాలెం పంచాయతీలో ఉంది కాబట్టి మా భూముల్లో పెడుతున్నారు కాబట్టి, ఎఫ్కే పాలెం భూముల్లో పెడుతున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం దాని గురించి.